మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేప పువ్వు ఇప్పుడు బాగా దొరుకుతుందండి. అంటే అందరికీ ఉగాది వస్తుంది, ఉగాది పచ్చడి రోజు ఒక చిన్న రెబ్బ తీసుకొని ఉగాది పచ్చడిలో వేసుకోవడం మాత్రమే తెలుస్తూ ఉంటుంది చాలామందికి. పూర్వం నుంచి పెద్దవాళ్ళు వేప చిగురు తినడం మనందరికి తెలిసిందే కదా. కానీ అలా తినలేని వాళ్ళు కూడాను ఈ వేప పువ్వు తెచ్చి స్టోర్ చేసుకున్నారనుకోండి, దీంతో మనం వేప పువ్వుతో చారు చేసుకోవచ్చు. ఈ వేప పువ్వు వాము కలిపి నూనెలోనో నెయ్యిలోనో దోరగా వేయించి వేడివేడి అన్నంలో మొదటి ముద్దగా తిన్నా కూడా చాలా మంచిదండి. అలాగే ఈ వేప పువ్వుతో కారపొడి చేసుకుంటే ఇడ్లీలు, దోశలు, అన్నంలోకి, ఉప్మాలోకి తినొచ్చు. అది రుచికరంగా కూడా ఉంటుంది, ఒంటికి కూడా మంచిది కదా. సో ఇవన్నీ ఎలా చేసుకోవాలంటే ఇవన్నీ నేను చేసి చూపించానండి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అంటే అందరికీ ఇది చేరువవ్వాలనే ఉద్దేశంతో మరోసారి రిమైండ్ చేస్తున్నాను అంతేని. నేను అంత తెచ్చుకుంటే వేప పువ్వు ఈ సీసాలో కొంచెం చూశారు కదా, ఇది ఇంకా మరో 2-3 రోజులు నీళ్ళు ఆరబెడితే ఇంకా కొంచెం తగ్గిపోతుందండి. మీకు ఇది నచ్చి ఇది బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి, మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.